బీమా సేవలు నచ్చలేదా? మార్చుకోండిలా. మనం ఎప్పుడో తీసుకున్న కొన్ని పాలసీలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండకపోవచ్చు. మనం చెల్లిస్తున్న ప్రీమియం కంటే తక్కువ ధర ఉండి అంతే రక్షణ ఇచ్చే పాలసీలు కూడా దొరకవచ్చు. అలాంటప్పుడు మళ్ళీ కొత్త పాలసీ తీసుకోవడం ఎందుకని అదే బీమాని కంటిన్యూ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే అలాంటి ఆరోగ్య బీమా పాలసీలను పోర్టబిలిటీ ద్వారా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. ఇలా మార్చుకుంటే ప్రస్తుత పాలసీ బీమా ప్రయోజనాలు ఏమాత్రం దెబ్బతినవు. నో క్లెయిమ్ బోనస్, వెయిటింగ్ పీరియడ్ క్రెడిట్, ఇతర లాభాలు యథాతథంగా కంటిన్యూ అవుతాయి. ఇలా అసంతృప్తికర పాలసీని వదులుకొని పోర్టబిలిటీకి వెళ్తే పాలసీదారులు మరింత మెరుగైన బీమా కవరేజ్ని పొందవచ్చు. మరి అలా పాలసీని మార్చేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత పాలసీ గడువు ముగియడానికి కనీసం 45 రోజులు ముందుగానే మీరు కోరుకున్న కొత్త సంస్థ బీమా పోర్టబిలిటీ విజ్ఞప్తి చేయాలి. ప్రీమియం రేట్లు, కవరేజీ, నెట్వర్క్ హాస్పిటల్స్, క్లెయిమ్స్ సెటిల్మెంటు రేషియో వంటివి ఎలా ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇందుకోసం ఆయా సంస్థల వెబ్సైట్లు, మొబైల్ యాప్లను వాడుకోవచ్చు. కొత్త సంస్థలకు మారేటప్పుడు ప్రస్తుత పాలసీలో మీరు చేసిన క్లెయిమ్లు వివరాలను స్పష్టంగా చెప్పాలి. మీ ఆరోగ్య పరిస్థితి ఇదివరకు ఏవైనా చికిత్సలు చేసుకుంటే వాటి గురించి కూడా వివరించాలి. ఆరోగ్య సమస్యలుంటే పాలసీ ఇవ్వరు అనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. కానీ పాలసీ వచ్చిన తర్వాత వీటి గురించి బయటపడితే మొదటికే మోసం వస్తుంది. మీరు పాలసీని మార్చేటప్పుడు కేవలం ప్రీమియం మొత్తాన్ని మాత్రమే కాకుండా బీమా విలువ, పరిహారం చెల్లించే తీరు, ఉపపరిమితులు సహా చెల్లింపులు లాంటి నిబంధనలు పూర్తిగా తెలుసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ.